ఉన్నాడు, ఒక బహిరంగ సభలో ఉన్నాడు, బహిరంగ సభలో ఉన్నాడు. ప్రతి ఇంటికి ఉద్యోగ అవకాశం కలగజేస్తాను. సారీ సార్, ఇంటికో ఉద్యోగం అని లేదు. నల్గొండ జిల్లాలో ఎక్కడో పర్యటన ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ప్రాజెక్టు పోతే మీకు ఇబ్బంది ఉండదు, నేను ఇంటికో ఉద్దేశం రాష్ట్రం మొత్తం ఉద్యోగం. చాలా సభల్లో మన ఉద్యోగాలు మనకు వస్తాయి, ఆంధ్ర నాయకుల్ని పారదోల్తా ఉద్యోగాలు వస్తాయి, మనకు అవకాశాలు వస్తాయి అన్నారు. కానీ ఇంటికో ఉద్యోగం అనేది అసెంబ్లీ సాక్షి 1,00,000 ఉద్యోగాలు అన్నాడు. 10 ఏళ్ళు ఆయన ఆ రోజు అన్నమాట ఏంది? ఆ రోజు ఎన్నికల్లో పోయేటప్పుడు ఆయనకి ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది 5 ఏళ్ళకి కదా, 2014 నుంచి 19 వరకు కదా. ముందస్తు ఎన్నికలు పోయినాడు 18 నుంచి 23 వరకు 10 ఏళ్ళు పాలించి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు ప్రభుత్వ పరంగా? 50,000 ఉద్యోగాలు దాటలే. మేము వచ్చి 2.5 ఏళ్ళు అయింది. మేము ఇచ్చిన ఉద్యోగాలు దాదాపు 80,000 ఉద్యోగాలు ఇంకా ఇస్తాం. మేము ఇచ్చిన కమిట్మెంట్ తీర్చుకుంటాం. మీరు అంత ఇచ్చిన అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో ఎందుకు సార్ ఆందోళన చేస్తున్నారు? విద్యార్థులు, నిరుద్యోగులు ఎందుకు ఆందోళన చేయాల్సి వస్తుంది అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో? అంటే మేము ఇంకా ఈ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా సరిపోదు. కానీ మేము మా వనరులు ఎక్కేసుకొని, మా బడ్జెట్ రూపకల్పన చేసుకొని ఆనాడు మేము ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పాము. అన్నిట్లో మెజార్టీ ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. ఇప్పుడు 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు అంటే ఎంత? సగటున సంవత్సరానికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడైనా? 5,000కి ఇవ్వలేదు. మేము 2.5 ఏళ్లలో 80,000 ఉద్యోగాలు అంటే ఏంటి? వాళ్ళు రిక్రూట్మెంట్ చేసి నియామక పత్రాలు ఇచ్చారని బీఆర్ఎస్ ఇవ్వలేదు. వాళ్ళు ఎవరు అడ్డుపడ్డారా? ఎలక్షన్స్ వచ్చినాయి, ఎలక్షన్ వచ్చినప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ చాలా తక్కువ. మీరు ఎలక్షన్ ముందు 10 ఏళ్ళు మహేష్ కుమార్ గారు, మీరు అధికారంలోకి రావడమే ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ ఇచ్చేసి క్లారిటీతో మీరు ఇవ్వలేక ఇవాళ మేమిస్తే అవి మాయ అంటున్నారు. ఎవరైనా లెక్క కాదు, ఇచ్చిన వాడే గొప్పవాడు. మీరు ఎందుకు ఇవ్వలేకపోయినారు? మీకు మేమైనా అడ్డుపడ్డామా? నిరుద్యోగులు మాకు ఉద్యోగులు ఇప్పుడొద్దు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తీసుకుంటామన్నారా? కాదు కదా. మీరు ఇవ్వలేక ఇవ్వడం కూడా అప్పులు చేసి ఇస్తే ఇంకా భారం పడుతుందని భయపడి ఇవ్వలేదు. మేము ఆ భారం లెక్క చేయకుండా మేము ఇచ్చిన మాట నిలబెట్టుకోరు కాబట్టి ఉద్యోగాలు ఇచ్చాం, ఇంకా ఇస్తూ ఉన్నాం. సగటున 5,000 ఎక్కడ సంవత్సరానికి? సగటున సంవత్సరానికి 30,000 ఎక్కడ? ఎంత వ్యత్యాసం ఉంది? ఉద్యోగాలు ఇచ్చాం, రైతును ఆదుకున్నాం, వివిధ ప్రజానికానికి వెల్ఫేర్ సంక్షేమం ఇస్తూ ఉన్నాం. దీనికి తోడు అభివృద్ధి. ఇవాళ 2.5 ఏళ్లలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 2 మార్లు దావోస్ పోయారు. ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ పెట్టారు. వచ్చినటువంటి విదేశీ పెట్టుబడులు దాదాపు 6 లక్షల కోట్లు. 10 ఏళ్ళు కేసీఆర్ పాలన చేశారు. కేటీఆర్ గారు బాగా చదువుకున్న, అమెరికాలో చదువుకున్న వ్యక్తి, ఐటీ మంత్రిగా ఉన్నాడు. తీసుకొచ్చినటువంటి విదేశీ పెట్టుబడి ఎంత? 25,000 కోట్లు దాటలే. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విదేశీ పెట్టుబడి దాదాపు 6 లక్షల కోట్లు. దాంట్లో 50%, 60% ఎస్టాబ్లిష్ అవుతుంది. బట్ ఇంత పెట్టుబడి వచ్చింది కదా, మీరు చేయలేకపోయారు కదా. అభివృద్ధి చేయకపోతుంది, సంక్షేమం ఇవ్వకపోతుంది, నీళ్ళ పేరుతో దోపిడీ చేస్తారు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు.